హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఓఎస్ విత్ మాధురి. సో మనకి నంద్యాలలో ఉన్న ఫేమస్ టెంపుల్స్లో ఈ యాగంటి కూడా ఒకటి. ఇక్కడ మనకి ఏంటో యూనిక్నెస్ నేను చెప్తాను. మనకి శివుడు లింగ రూపంలో మాత్రమే దర్శనమిస్తారు, కానీ ఇక్కడ మాత్రం అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి నందీశ్వరుడు. ఇక్కడ యాగంటి బసవన్న అని కూడా పిలుస్తారు కదా. ఈ నంది వచ్చేసి మనకి 90 years బ్యాక్ అనమాట. సో ఎవ్రీ 20 yearsకి మనకు 1 inch అనేది నంది పెరుగుతుంది. అండ్ ఇది సైంటిఫికల్లీ కూడా అప్రూవ్ చేశారు. ఇన్ని స్పెషాలిటీస్ ఉంటే వెళ్లకుండా ఉంటామా? సో నేను మా ఫ్రెండ్ వచ్చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో నంద్యాల నుంచి మేము బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి నంద్యాల టు బనగానపల్లి బస్సు రీచ్ అయ్యి సో అక్కడి నుంచి మేము యాగంటికి ఆటోలో వెళ్ళాలన్నమాట. సో పెళ్ళి అయిపోయిన తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం కాబట్టి కొంచెం మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకొని మేము 11-12 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. మనకి బస్సెస్ ఉన్నాయి ఫ్రీక్వెంట్గానే, బనగానపల్లి బస్సెస్. మీకు కొంచెం ఎక్కువ టైం ఉంటే అక్కడ బనగానపల్లిలో మనకి బ్రహ్మంగారి మఠం కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి. అరౌండ్ 1.5 hour జర్నీ అనమాట. యాక్చువల్ 1 hourలో రీచ్ అవ్వచ్చు, కానీ కొంచెం బస్ లేట్గా తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి షేర్ ఆటోస్ ఉంటాయి అనమాట. మనకి అరౌండ్ 10 kilometers అనుకుంటే ఇక్కడ నుంచి. సో మనకి ఎక్కువ స్ట్రెంత్ ఉన్నారనుకోండి, షేర్ ఆటోలో షేర్ చేసుకునేది 30 to 40 rupeesలో అయిపోతుంది. ఆర్ మనం పర్సనల్గా ఇద్దరికి ముగ్గురికి అలా వెళ్ళాలనుకుంటే మాకు 550 అడిగారు ఇద్దరికి. మెల్లగా కొంచెం ఎక్కువ మంది ఎక్కేసరికి పర్ హెడ్ 100 rupees అప్ అండ్ డౌన్ తీసుకొచ్చారు. ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. సో మనకి టెంపుల్ వచ్చేసి కొంచెం ఫారెస్ట్ జోన్లో కొండల మధ్యన ఉంటుంది. ఇలా పైకి రాగానే మనకి ఇలా గోపురం కనిపిస్తుంది అనమాట. టెంపుల్ కన్నా ముందే మనకి స్టార్టింగ్లో ఇలా కొలను ఉంటుందన్నమాట. మీకు ఎక్కువ టైం కనుక ఉంటే ఈ వాటర్లో మీరు ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. వాటర్ చాలా కూల్గా అండ్ ప్లెజెంట్గా ఉంది. మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, ఇంకా బాగుంది. ఇది కూడా ఒక అట్రాక్షన్ టెంపుల్కి. మనకి ఏంటంటే ఈ వాటర్ వచ్చేసి మనకి సమ్మర్లో కూడా ఏమీ లెవెల్ తగ్గదంట, అది కూడా ఒక ప్రత్యేకత. మనకి ఇది బాగా అరేంజ్ చేశారు కదా, చక్కగా వాటర్ వచ్చి నంది మౌత్లోంచి వస్తున్నాయి. నాకు షూట్ చేయడానికి పెద్ద టాస్క్ అయింది. కిందేమో జారుతుంది, పైనేమో కోతులు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఫోన్ ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతుందో అనిపించింది నాకైతే. మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 6 to afternoon 1 PM ఉంటుంది. మళ్ళీ వచ్చేసి 3 నుంచి 7 దాకా ఉంటుందన్నమాట నైట్. ఇక్కడ మనకి శివుడు వచ్చేసి ఉమామహేశ్వర స్వామిలాగా మనకి అర్ధనారీశ్వర రూపంలో ఉంటారు. లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో ఉంటారు. ఇది మనకి వెంకటేశ్వర స్వామి కూడా అనమాట. గృహలో ఉంటారు వెంకటేశ్వర స్వామి. యాక్చువల్లీ ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామిని పెట్టాలన్నమాట ముందు, శివుడు కన్నా ముందు. మనకి అగస్త్య మహాముని ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని చెక్కుతూ ఉండగా స్వామి బొటనవేలు ఊడిపోతుందన్నమాట. పొరపాటు జరిగిందని అగస్త్య మహాముని తపస్సు చేస్తే శివుడు వెలిసి నేను ఇక్కడ ఉమామహేశ్వర స్వామిలా వెలుస్తాను అని చెప్పి వరం ఇచ్చారనమాట. అందుకని వెంకటేశ్వర స్వామిని పక్కన గృహలో ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ కాకులు ఎందుకు ఉండవంటే అగస్త్యుడి తపస్సును భంగం చేసినందుకు అగస్త్యుడు శపిస్తాడంట కాకులు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి. నాకు కాకులు ఎక్కడ కనిపించలేదు, కానీ ఈ చిలుక కనిపించింది. టెంపుల్లోకి వెళ్ళిపోదాం రండి. చెప్పాను కదా టెంపుల్లో చాలా కోతులు ఉన్నాయని చెప్పి. చూడండి, ధ్వజస్తంభం మీద కోతులు వేలాడుతున్నాయి, ఇంకా నంది మీద కూడా కోతులు ఉన్నాయి. టెంపుల్లో మనకు వచ్చేసి ఎంట్రీ టికెట్ 20 rupees. సో తీసుకొని లోపలికి వచ్చేసాం. ఇది లోపల గర్భాలయం. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇక్కడ నంది దగ్గర ఫొటోస్ దిగాం. స్టార్టింగ్లో నంది చిన్నగా ఉన్నందువల్ల ఆ 4 స్తంభాల మధ్యలోంచి మనకి ప్రదక్షిణ చేయడానికి ఉండేదంట. ఇప్పుడు పెద్దది అయిపోవడం వల్ల స్పేస్ లేదు. నెక్స్ట్ మేము గృహలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్తున్నాము. ఇక్కడ మనకి చాలా మూవీ షూటింగ్స్ జరిగినాయి. మనకి పుష్ప 2 కానీ, తర్వాత వీరసింహారెడ్డి అండ్ వరుణ్ తేజ్ కూడా మూవీ ఇక్కడ తీశారు. గృహ లోపల మనకి ఇలా ఉంటుంది. మనకి లోపల వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఈ గృహ మెట్ల మీద నుంచి పైన మనకి ఇలా కనిపిస్తుంది టెంపుల్ కానీ, ఆ వే కానీ. రష్ లేకుండా పీస్ఫుల్గా దర్శనం అయిపోయింది. సమ్మర్ టైం అయినా సరే ఈవినింగ్ టైం టెంపుల్ విజిట్ కాబట్టి చాలా హ్యాపీగా పీస్ఫుల్గా దర్శనం అయిపోయింది. మనం దర్శనం అయిపోయిన వెంటనే రిటర్న్ వచ్చే దారిలో మనకి ఇలాగా నవాబ్ బంగ్లా కనిపిస్తుంది. సేమ్ అరుంధతి మూవీ మోడల్ టైప్ అనమాట. సో ఈ నవాబ్ బంగ్లాకి మనకి ఎంట్రీ టికెట్ 20 rupees అనమాట. కార్ కానీ ఓన్ వెహికల్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. మాది ఆటో కాబట్టి ఇంక మేమే నడుచుకొని వెళ్తున్నాము. సన్సెట్ టైం కాబట్టి ఎండ మొహాన్ని కొడుతుంది.
బయట నుంచి అయితే చాలా బాగుందన్నమాట ప్యాలెస్. లోపలికి వెళ్ళి డీటెయిల్గా చూసేద్దాం రండి. నిజంగానే మూవీ షూటింగ్లో ఇలాంటి రెప్లికాని సెట్లో పెట్టారా లేకపోతే ఇక్కడ మూవీ షూట్ జరిగిందో నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. స్టార్టింగ్ మాకు తోడు ఎవరు లేరనమాట. మూవీ ఎఫెక్ట్ ఏమో కానీ ముందు వెళ్ళాలంటే భయం వేసింది. తర్వాత ఇంకా నెక్స్ట్ విజిటర్స్ వచ్చారు టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యే వాళ్ళంతా. మన ఎక్స్టీరియర్ వచ్చేసి కండిషన్ బాగుంది కానీ ఇంటీరియర్ కొంచెం డ్యామేజెస్ అవి ఉన్నాయి. కొన్ని క్లోజ్డ్ రూమ్స్ ఉన్నాయి అన్నమాట. సో మధ్యలో మనకి టెంపుల్ నుంచి వచ్చి ఒక రెస్టింగ్ ప్లేస్ లాగా కూడా ఉండొచ్చు కొంచెం సేపు. వర్త్ విజిటింగ్ అంటే ఓకే, చూడొచ్చు. ఇది 19th సెంచరీ యొక్క ఆర్కిటెక్చర్ అనమాట. సో అప్పటి ఆర్కిటెక్చర్ గురించి కొంచెం క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హిల్ టాప్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. సో దట్ మనకి సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా మనకి వ్యూ బాగుంది. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో రిటర్న్ బన్గాన్పల్లి, అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ నంద్యాల. మనకి రిటర్న్లోనే ఇలా సాయిబాబా విగ్రహం పెద్దది ఉందన్నమాట. టైం ఉంటే విజిట్ చేయండి. సో మేము నంద్యాల రీచ్ అయ్యేపాటికి అరౌండ్ 6-6:30 అయింది. సో దాట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మరిన్ని దేవస్థానాలు తప్పకుండా ఫ్యూచర్లో విజిట్ చేస్తాను. సో నాతో పాటు మీరు కూడా అవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి వీడియోస్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.